హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, చపాతీ గాలి కడితే గట్టిగా అయిపోయింది. ఇందాక తినేసాను కదా, ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు అన్నీ నా దగ్గరే పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదైనా కావాలి అంటే ఇవ్వడానికి ఎవరు లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, అందుకని. చూడండి ఫ్రెండ్స్, తింటా ఉన్నాను. ఇంకా చామగడ్డ చేశాను ఫ్రెండ్స్. చామగడ్డ కర్రీ చేశాను. కొంచెం రైస్ వేసుకున్నాను. చామగడ్డ కర్రీ చటాప్ పరిగెడుతుంది అనమాట. చామగడ్డ అసలు ఉడకలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి జంప్ అయిపోతుంది చూడండి. చామగడ్డ ఎందుకు ఉడకలేదు ఎందుకు ఉడకలేదు, ఒకటి ఉడికింది ఒకటి ఉడకలేదు. చాలా కన్ఫ్యూషన్ చేసింది ఈరోజు అయితే చామగడ్డ. పూనీలు ఎలాగోలా తినేస్తున్నాం కదా, ఉడకని పారేయడం, ఉడికిని తినడం, అంతే, తగ్గేదే లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం చామగడ్డ టేస్ట్ చేద్దామని వేసుకున్నాను. చాలా చాలా బాగా వచ్చింది అనమాట. ఎందుకంటే నేను చేసిన కదా, నేను చేసిన వంట నేను మెచ్చుకోకపోతే ఎలా. పప్పు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా చపాతీ కూడా తినేసాను అనమాట పప్పులో వేసుకొని. కొంచెం అన్నం మా ఆయన అయితే ఫోన్ చేశారు, ఇంకా కట్ చేశారనమాట. చపాతీలో పప్పు వేసుకొని తినేసాను అనమాట. ముక్కలు ముక్కలు చపాతీ చేసి పప్పు వేసాను. మెత్తగా అయిపోయింది చపాతీ. గట్టిగా ఉన్న చపాతీ కాస్త మెత్తగా అయిపోయింది. ఇంకా తినేసాను. ఇంకా రైస్ కూడా పప్పుతో తినేసాను. ప్లస్ మజ్జిగ వేసుకుందాం అనుకున్నాను, పెరుగు వేసుకుందాం అనుకున్నాను, కానీ వేసుకోలేదు. పెరుగు కాస్త మజ్జిగ చేసుకొని తాగి మధ్యాహ్నం మంచిగా పుష్టిగా తిని పెరుగును మజ్జిగ చేసుకొని తాగి పడుకుంటే ఆహా, ఎంత మంచి నిద్ర వస్తుందో. నాకైతే పిచ్చి పిచ్చిగా నిద్ర వస్తుంది అనమాట. సమ్మర్ కదా, ఖచ్చితంగా మజ్జిగ పెరుగు ఉంటుంది ఇంట్లో. వాటి నుండి ఇంకా తాగుతూ ఉంటాం అన్నమాట. మిగతా పప్పు వేసుకుని అన్నం తింటున్నాను. తిన్న తర్వాత మజ్జిగ తాగుతాను ఫ్రెండ్స్, అందుకని పెరిగేసుకోలేదు. చూడండి, మీరేం తిన్నారు మధ్యాహ్నం, ఏం వంట చేశారు ఇంకా చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. మా మామయ్యతో వచ్చాడు. నేను వీడియో తీసుకుని నేను ఒకదేనా ఉన్నాను కదా, మెల్లగా నెమ్మదిగా తింటూ వీడియో తీసుకుంటున్నాను. మా మామయ్య అయితే వచ్చారు. గుడికి వెళ్ళారనమాట. ఈరోజు థర్స్డే కదా, గుడికి వెళ్ళారు. దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టేసుకుని వెళ్ళిపోయారనమాట. నేను దీపం పెట్టినా సరే మళ్ళీ పెట్టుకున్నాడు. మేము ఎవ్వరం దేవుడికి మొక్కినా సరే అతను మాత్రం దీపం పెట్టక మానడు. నాదైతే అయిపోయింది తినడం, మూతి తుడుచుకోవడం కూడా అయిపోయింది. మజ్జిగ అయితే పోసేసుకుంటున్నాను చూడండి. హాట్ బాక్స్లో చేశాను చల్లని మజ్జిగ హాట్ బాక్స్లో చేశాను. చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ అయితే తాగుతున్నాను. అందులో పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, సాల్ట్, పెరుగు, ఇలాంటివి, ఆనియన్ ఇవన్నీ వేసి మంచిగా చేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం తాగేసాను. మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా తాగండి, సమ్మర్ చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళకైతే ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా మంచిది అనమాట. ఈ సమ్మర్లో కీరా లాంటివి తినండి, చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. లైక్ ప్లీజ్.